వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికిని కోల్పోతున్నారు. అందుకే ఫేక్ రాజకీయాలతో ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్ని అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అసెంబ్లీకి రాకుండా పార్టీ ఆఫీసులు మూసుకొని సోషల్ మీడియా ఆఫీసులు పెట్టారు. సిద్ధమని ఎగిరిపడ్డారు. అసెంబ్లీకి రండి, చర్చకు సిద్ధమా అని సవాలు విసురుతున్నా అనంతపురం నుంచి. అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అసెంబ్లీకి రావాలనా లేదని అడుగుతున్నా. ప్రతిపక్ష హోదా కావాలంటారు. రాజకీయాల్లో ఓనామాలు తెలియని వాళ్ళు. ప్రతిపక్ష హోదా నేనిచ్చేది కాదు. ఎవరిచ్చేది చెప్పండి. మీరిచ్చేది ప్రతిపక్ష హోదా. ముఖ్యమంత్రి పదవి ఎవరిచ్చారు? నాకు ఎవరిచ్చారు? తమ్ముళ్ళు, మీరందరూ కలిసి ఆ నాయకుడికి ఒక క్లాస్ తీసుకోవాలా? తీసుకుంటారా అని అడుగుతున్నా. ప్రతిపక్ష హోదా అడగకుండా అసెంబ్లీకి రావాలని అవునా కాదా అని అడుగుతున్నా. అవునంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి. అసెంబ్లీకి రావాలి. లేకపోతే ఏం చేయాలి? రాజకీయాలకు అర్హులా ఇలాంటి వాళ్ళని అడుగుతున్నాను మిమ్మల్ని. తమ్ముళ్ళు, శాసనసభకు రాకుండా రప్ప అని రంకెలేస్తున్నారు. తీరు మారిందా అని అడుగుతున్నా మిమ్మల్ని. రప్ప అంటే ఇక్కడ చూస్తూ ఊరుకోండడానికి ఇక్కడ ఉండేది సిబిఎన్ పవన్ కళ్యాణ్. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఆడబిడ్డల్ని అవమానిస్తే ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. అవమానించిన 5 నిమిషాల్లో మీ చొక్కా పట్టుకునే మా పోలీసు సిద్ధంగా ఉంటారు. ఏం తమ్ముడు, లాండ్ ఆర్డర్ అవసరమా లేదా? ఆడబిడ్డల్ని గౌరవించాలా లేదా? ఆడబిడ్డల్ని అవమానించే వాళ్ళని శిక్షించాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవును అంటే గట్టిగా చెప్పండి అవునని. వచ్చి చూసి నేర్చుకోమంటున్నా. పులివెందల ఒంటెమిట్ట ఉప ఎన్నికల్లో ఏం జరిగింది తమ్ముళ్ళు చూశారు. ఏం చేశారు? రప్ప అని ఆడిచ్చారా లేదా అని నేను అడుగుతున్నా. బెండు తీశారు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రజాస్వామ్యంలో హింసా రాజకీయాలు చేసి ఇక్కడ సిబిఎన్ ఉన్నాడు. మీరు ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా దోషులను తీసుకొచ్చి చట్టం ముందు నిలబెట్టే బాధ్యత నాదని మరొకసారి హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు, వైసీపీ నాయకుడిది ధృతరాష్ట్ర కౌగిలి. ఎవరైనా పొరపాటున ఫేక్ మాటలు నమ్మి యామారితే ధృతరాష్ట్ర కౌగులికి బలైపోతారు. 5 ఏళ్లు అయిపోయామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 5 ఏళ్లు మీ ముఖంలో నవ్వు చూసావా అని అడుగుతున్నా. ఈరోజు స్వేచ్ఛనిచ్చామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునంటే గట్టిగా చెప్పండి అవునని. అసెంబ్లీ సెషన్ అటెండ్ అవుతారా? అసెంబ్లీ సమావేశాలలో ఇప్పుడు నేను ఇంతసేపు ప్రజెంటేషన్ ఇచ్చాను. ఈ ఇచ్చిన ఇంతసేపు ప్రజెంటేషన్ నాకు అసెంబ్లీలో కూడా ఈ మాదిరిగా ఇవ్వగలిగితే ప్రజల సమస్యలు బయటికి వస్తాయి. ప్రజల సమస్యలు మనం చెప్పగలుగుతాం. 175 మందిలో నువ్వు ఒక ఎమ్మెల్యేవు, నీకు ఇంతే సమయం ఇస్తాం 5 నిమిషాలు అందరితో పాటు, దాంట్లోనే నువ్వు చెప్పాలా అని అంటే ఎవరు చెప్పగలుగుతాడు? ఏమని చెప్పగలుగుతాం? నేను ఇంతసేపు ప్రజెంటేషన్ ఇస్తే 3 టాపిక్ల మీద మీకు పూర్తి అవగాహన ఇచ్చిన. ఇంతసేపు మీరు నాకు అవకాశం ఇచ్చితే
మరి లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అనే వ్యక్తి మాట్లాడినప్పుడు సమగ్రంగా తాను మాట్లాడే అవకాశము పరిస్థితులు అసెంబ్లీలో స్పీకర్ ఇవ్వాల్సిన ధర్మం స్పీకర్కు ఉంది. ఉన్నది ఏకైక ఒకే ఒక్క పార్టీ ప్రతిపక్ష పార్టీ. కనీసం మల్టిపుల్ పార్టీస్ అన్న అపోజిషన్లో ఉన్నాయంటే అది లేదు. ఉన్నది ఏకైక ఒకే ఒక్క పార్టీ ప్రతిపక్షం. ఆ పార్టీని కూడా నువ్వు ప్రతిపక్షం అనడంలా. ఆ పార్టీ నువ్వు ప్రతిపక్షం ఎందుకు అనడంలా? ప్రతిపక్షం మనం అన్నావు అనుకో, ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఆ ప్రతిపక్షానికి ఒక నాయకుడు అనేవి ఉంటాడు, ఆటోమేటిక్గా ప్రతిపక్ష నాయకుడు అవుతాడు. ఆటోమేటిక్లీ ప్రతిపక్ష నాయకుడు అయినాడు అని అంటే ఆయనకు నువ్వు సభా అధ్యక్షునితో సమానంగా మైక్ ఇవ్వాల్సి వస్తుంది. అది ఇవ్వడం నీకు ఇష్టం లేదు కాబట్టి అసలు ప్రతిపక్షమే లేదంటున్నావు. అసలు ప్రతిపక్షమే గుర్తింపు ఇవ్వడం అంటున్నావు. అదే చెప్పేది. అంటే బేసికలీ ప్రజల గొంతు వినపడకూడదు, ప్రజల సమస్యలు కనపడకూడదు, ఎవడో చెప్పకూడదు అనే ఉద్దేశంతో అసెంబ్లీ సమావేశాలు నడుపుతా ఉన్నప్పుడు కనీసం ఆ టైంలో మీ ద్వారా అన్న ప్రజలకు ఈ మాదిరిగా అన్ఇంటరప్టెడ్గా చెప్పగలిగితే, ఈ మాదిరిగా సమయం కేటాయింపుతో చెప్పగలిగితే కనీసం ప్రజలకు జరుగుతూ ఉన్న విషయాల మీద అవగాహన ఉంటుంది. ఏమని అడగాలంటే ఇట్టే అడిగేసేయి. మళ్ళా ఎందుకు ఊరిక రాఘవేంద్ర ఏమనంటే ఇట్టే అడిగేసేయమ్మా, నీకు ఏం కావాలంటే ఇన్ని అడుగు, ఇట్టాడు ఆడ ఊరికి అనవసరం కాదు. ఒక్కొక్కరు ఇంటర్వ్యూ పెట్టుకుంటూ పోతే అయ్యేది కాదు. ఏమనంటే ఇట్టే వచ్చేసేయి. నీకు అక్కడ ఎట్లా ఈ నుంచి వీడియో అడుగు, నువ్వే క్వశ్చన్ అడుగు, నువ్వు కూర్చొని అడుగు రాఘవేంద్ర. ఇట్లా నా పక్కకు ఇట్టే ఈయన పక్కకు నీకే సీట్ ఇస్తారా? ఈయన కూర్చో అడుగు, ఏం అడుగుతాము? నా అవినాష్ నువ్వు అడుగు, ఏం అడుగుతావు అడుగు, ఇంకేం కావాలని అడగా, అంతే కదా. చెప్పబ్బా మీకేం కావాలని అడగండి, అంతే కదా. Sir, in Turkapalam, Guntur district, many people have died from last 3-4 months, almost 29. Will you be visiting the place? Because yet there is no confirmation what illness is it, what disease is it? That is a problem, Avinash. See, the government is not even confirming neither the deaths which have taken place, nor the cause of the death. So the moment I go there, these people, see, I was there in Vijayanagaram earlier in a similar situation. After I had gone there, what did these people say? These people have said, no, Jagan came there only to politically make an issue there where there is no issue. These deaths are natural deaths. There is no water contamination. That was officially what these people have said, including Chandrababu Naidu. I'm just worried that my going there would provoke an answer like that from these fellows. So I just want this study to be completed and they come with a fact figure as to what exactly happened. What is the cause of the death? And if that death is due to negligence, then yes, then I will go there. And we will make it a big issue. And not only me, you should also come there as a national media. Because that is the plight that the people of Andhra Pradesh are living in.